ఈ దేవస్థానం కంచిలోని పీతాంబరేశ్వర ఆలయం. డైరెక్ట్ వెళ్తానా గుళ్ళోకి? ఇలా రా. నిలబడు. నిలబడు, ఇటు తిరుగు. అక్కడ నిలబడు. పద మా అమ్మా సరిగా వేసుకోమ్మా.
పీతాంబరేశ్వర దేవస్థానం కంచి కామాక్షి పీతాంబరేశ్వర సతీ సమేత కంచి కామాక్షి. మన తెలుగులో ఎక్కువ కదా వచ్చేది, అందువల్ల ఇది ఇంకా పై ఎత్తునైనా తెలుగే వస్తుంది ఎక్కువ. అక్కడ మడికి లైటింగ్ వస్తున్నారు. పూర్వకాలంలో పురాణమైన ఒరిజినల్ తెలుగు అది. ఈ గుడి యందు స్థలము క్షేమ మామిడి చెట్టు కామాక్షి అమ్మవారు తపస్సు చేసిన జాగా. ఈశ్వరుణ్ణి పెళ్లి చేసిన పుణ్యమైన దాయ. మామిడి చెట్టు వయసు 3500 సంవత్సరములకు పైగా 4 కొమ్మలకు 4 విధమైన రుచియు ఉరువున్న గల మామిడి పండ్లు నిచ్చుచున్నది. మేక ఆమ్రం
ఈ దేవస్థానం కంచిలోని కంచి కామాక్షి అమ్మవారు పీఠం, అమ్మవారి ఆలయం ఇది. వీడియో మామ దగ్గర ఇట్లా పోదాం, లెఫ్ట్ ఎక్కువ వెళ్ళిపోదాం, ఇంకా రైట్ అండ్ ఇట్లా ఇదే చూసి వెళ్ళిపోదాం. అమ్మవారి గుడి వెనక కోనేరు. రోజు అవసరంలా, మామూలు నిలబడితే చాలు. రోజు అవసరంలా, తప్పదు, ఉండాలి మేడం గారు. అహోబిలం కూడా చూడరా. ఈ దేవస్థానం కంచిలోని వామనామూర్తి ఆలయం. వామనామూర్తి టెంపుల్. వామనామూర్తి అవతారం, వామనామూర్తి దేవస్థానం.
south direction பார்க்க అనంతపద్మనాభ స్వామి గోపురం కైండ్ ఆఫ్ ఈ దేవాలయం కంచిలోని వరదరాజుల స్వామివారి దేవస్థానం. ఈ దేవస్థానం కంచిలోని కూర్మ అవతారం. ఈ దేవస్థానంలో కళాఖండాలు, శిల్పులు చిక్కిన కళాఖండాలు, వాటి యొక్క శిలలు, శిల్పాలు చాలా చూడదగినవి.
ఏమి శిలలు, ఏమి ఏమి సౌందర్యం. ఈ శిల్ప సంపద భారతీయ సంస్కృతికి నిదర్శనం. ఇది భారతదేశ ప్రతి ఒక్క పౌరుడికి ఈ హక్కు ఉంది. ఇది భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఈ సంపద వర్తిస్తుంది. ఏమి నైపుణ్యము, ఏమి అందాలు ఈ కళాఖండాలు. ఏమి సౌందర్యం. కృష్ణ భగవాన్ కూర్మ అవతారము ఈ దేవాలయంలోని శిల్పులు చెక్కినటువంటి శిలలను, ఆ యొక్క కళాఖండాలని, వాటి యొక్క రాజులు యుద్ధాలు ఏ విధంగా చేశారు, విష్ణుమూర్తి, రాముడు, శ్రీకృష్ణుడు పిల్లని గురువు ఊదటము, రాజులు యుద్ధానికి వెళ్ళి ఏ విధంగా సన్నద్ధం అవుతున్నారు, మల్లె పువ్వులు ఒక స్త్రీ ఏ విధంగా తన కోసిన పువ్వులని బుట్టలో వేసుకుంటుంది, అట్లాగే భటులు యుద్ధానికి వెళ్తా వాళ్ళు ధరించినటువంటి ఆ డ్రెస్సులు అవన్నీ కూడా ఆ శిల్పాలు చెక్కిన తీరు అవన్నీ వివరిస్తున్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంబంధించిన కర్నూలు జిల్లాకు సంబంధించిన శ్రీనివాసరావు గారు వివరిస్తున్నారు. ఒక్కసారి వారి మాటల్లోనే మనం విందాము ఆ చరిత్ర ఏంటి అనేది. అది మన ఇప్పుడున్న తరాలకు కానీ రాబోయే తరాలకు కూడా వివరిస్తున్నటువంటి ఆ విధానం మనం విందాము ఆయన మాటల్లోనే. కంచి అంటేనే అద్భుతమైనటువంటి దేవాలయాలకు ప్రసిద్ధి. అటువంటి దేవాలయాల్లో ఈ వరదరాజ పెరుమాళ్ దేవాలయానికే తలమానికంగా ఉన్నటువంటి ఈ మంటపం అద్భుతమైనటువంటి శిల్ప సన్నతతో అలరారుతూ ఉన్నది. ఒకసారి మనం ఈ స్తంభాలకు ఉన్నటువంటి విషయాలను కనుక గమనించినట్లయితే యుద్ధానికి సన్నద్ధమై లేదా యుద్ధంలో పోరాడుతున్నటువంటి వీరులు ఈ స్తంభాలపైన అన్ని వైపులా చెక్కబడి ఉన్నాయి. ప్రతి విగ్రహంలో కూడా చిన్న విషయాలను కూడా చాలా చక్కగా చెక్కారు. ఇది గ్రనైట్ రాయి అండి. గ్రనైట్ రాయిని చెక్కడం చాలా కష్టం, ముక్కలుగా విరిగిపోతాయి. అటువంటి ఈ గ్రనైట్ రాయిలో కూడా అద్భుతంగా చిన్న చిన్న విషయాలు, కత్తి, డాలు ఇట్లాంటివి కూడా, బల్లెం పట్టుకున్నది కూడా చక్కగా ఇక్కడ వివరించారు. దేవాలయాన్ని అయితే కొన్ని వేల మంది సందర్శిస్తున్నారు, కానీ ఈ అద్భుతమైనటువంటి శిల్ప సంపద కలిగిన ఈ మంటపాన్ని చాలా తక్కువ మంది సందర్శిస్తున్నారు.
ఇవన్నీ కూడా మన యొక్క పూర్వ శిల్పుల యొక్క ప్రతిభకు తార్కాణాలు. వీటిని సందర్శించినప్పుడే ఆ శిల్పుల యొక్క ప్రతిభకు మనం వెలకట్టినట్లు అవుతుంది. కాబట్టి అందరూ కూడా దేవాలయ సందర్శనతో పాటు ఇట్లాంటి అద్భుతమైనటువంటి శిల్పాలను కూడా మీరు దర్శించి దాంట్లో ఉండేటువంటి అద్భుతమైనటువంటి సారాంశాన్ని కూడా మనం తీసుకోవచ్చు. ఇక్కడ చాలా చోట్ల నరసింహస్వామి హిరణ్యకశిపుడిని వధిస్తున్నటువంటి విషయం కనిపిస్తుంది. దాంట్లో ఎంత చక్కగా చెక్కారంటే 2 చేతులు హిరణ్యకశిపుని యొక్క పుట్టను చీలుస్తూ ఉంటే మరొక 2 చేతులు హిరణ్యకశిపుని యొక్క పేగులను మెడలో వేసుకున్నటువంటి ఆ సందర్భాన్ని చక్కగా వివరిస్తూ ఉన్నాయి. ఇంత చిన్న విషయాలను కూడా ఇక్కడ చక్కగా చెక్కారు. దాంతోపాటు ఈ మంటపం బయటి భాగంలో చూసినట్లయితే ఒక రాతి గొలుసు కనిపిస్తుంది. ఒక గొలుసును కనుక మనం ఇనుముతో తయారు చేస్తే ఎట్లా ఉంటుందో అదేవిధంగా ఒక కొక్కిలోకి ఇంకో కొక్కిలోకి అట్లా రాతిని చెక్కుతూ ఒక అద్భుతమైనటువంటి రాతి గొలుసులు తయారు చేశారు. అట్లాగే మనం శిల్పాలను కనుక దగ్గర నుండి చూసినట్లయితే చాలా చక్కగా చిన్న విషయాలను, చిన్న పరికరాలను, అద్భుతమైనటువంటి విషయాలను చెక్కారు. ఒక యువతి పూలు కోస్తూ పూల సజ్జాలో ఆ పూలు వేసుకుంటున్నట్టుగా, తర్వాత శ్రీకృష్ణుడు వస్త్రాభరణం చేసినట్లుగా, అట్లాగే శ్రీకృష్ణుడు పిల్లని గురు వ్రాయిస్తూ అట్లా ఉన్నట్లుగా చాలా చోట్ల నరసింహస్వామి, లక్ష్మీదేవి, ప్రహ్లాదుడు ఇట్లా అన్ని విషయాలను ఇక్కడ చెక్కారు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అద్భుతంగా మనకు శ్రీరాముడు ఆంజనేయ స్వామిని దగ్గరికి తీసుకుని ఉన్నట్లుగా ఉంది. ఇటువైపు చూసినట్లయితే సాక్షాత్తు శ్రీరాముడే కుదండము రామబాణాన్ని ధరించి అక్కడ చూపిస్తున్నాడు. ఈ విధంగా ఇట్లా మనం గమనించినట్లయితే ఎన్నో అద్భుత విషయాలు ఇక్కడ కనిపిస్తాయి మనకి. ఇక్కడ లక్ష్మీదేవి, ఈ గజాము ఇవన్నీ కూడా చక్కగా మనకు కనిపిస్తున్నాయి. విష్ణుమూర్తి యొక్క ఇంకొక అవతారం. ఇక్కడ శ్రీకృష్ణుడు పిల్లల గోవి వాయిస్తూ చక్కగా నిలబడుకున్నాడు. ఇక్కడ ఈ పశువులు కూడా ఆనందంగా శ్రీకృష్ణుడి దగ్గరగా ఉంటున్నాయి. ఆ విషయం కూడా ఇక్కడ మనకు అర్థమయ్యేటట్లుగా చెక్కారు. ఈ విధంగా మనం గమనిస్తూ పోయినట్లయితే ప్రతి చిన్న విగ్రహంలో ఒక అద్భుతమైనటువంటి విషయం ఉన్నది. ఇక్కడ చూడండి, మీరు గమనించినట్లయితే ఈ రాయిలోనే ఈ భాగాన్ని తొలిచారు. యువతల నుంచి చేతులు అట్లా చక్కగా వచ్చేస్తుంది. ఇంత అద్భుతంగా తొలిచారు. ఇక్కడ గుర్రము నోట్లో ఇక్కడ ఈ గొలుసు, గుర్రానికి ఉండేటువంటి ఈ కొక్కీలు, ఈ చిన్న రంధ్రాలు కూడా ఇవన్నీ కూడా ఇంత చక్కగా చెక్కారు. గ్రానైట్ రాయిని చెక్కడం చాలా కష్టం. పైన అద్భుతంగా చెక్కారు. ఇవన్నీ కూడా మనం కేవలం దేవాలయ సందర్శన మాత్రమే కాకుండా ఇట్లాంటి అద్భుతమైనటువంటి శిల్ప సంపద కలిగిన విషయాలను కూడా మనం భావితరాల వాళ్ళకు చూపించినట్లయితే మన యొక్క దేశ ఖ్యాతి ప్రపంచమంతా కూడా విస్తరిస్తుంది. దీంట్లో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ నమస్కారం. సార్ మీ పేరు? సార్ నా పేరు శ్రీనివాసులు, కర్నూలు నుంచి వచ్చాను. ఇప్పుడు వీటి మీద మీ స్పందన, మీ అభిప్రాయం ఇంకా రాబోయే తరాలకి ఎట్లాగా మనం అందించాలని చెప్పని కోరుకుంటున్నారు? ఇటువంటి సంపదను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందండి. కానీ ఇక్కడ విగ్రహాలు చూస్తే అక్కడక్కడ ముక్కలు చేసి కనిపిస్తున్నాయి. కానీ చాలా చోట్ల గమనించినట్లయితే ఈ హంపి, విరూపాక్ష దేవాలయం వీటన్నిటితో గమనించినప్పుడు ఇవి కాస్త భద్రంగానే ఉన్నాయి. హంపి, విరూపాక్ష దేవాలయం చూసినప్పుడు మన కళ్ళ వెంట నీళ్లు కాదు, రక్తం కారుతుంది. ప్రతి విగ్రహాన్ని పని కట్టుకుని కూర్చున్నట్టుగా మనకు అక్కడ కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఈ మాత్రం మిగిలి ఉన్న ఈ శిల్ప సంపదని మనం కనుక ముందుకు కాపాడుకోవాలి. లేదంటే ఇది భావితరాలకు లేకుండా పోతుంది. ఇక్కడ యుద్ధంలో ఒక సైనికుడు మొత్తం యుద్ధ కవచాన్ని ధరించినటువంటి ఆ డ్రెస్, యుద్ధానికి కావాల్సినటువంటి డ్రెస్ తయారు వేసుకున్నట్లుగా ఇక్కడ చక్కగా చెక్కారు. ఈ విధంగా ఎన్నో విషయాలు ఇక్కడ ఉన్నాయి. వీటన్నిటినీ మనమందరం కూడా దగ్గరగా ఉండి దేవాలయంలో ఉండడానికి 1-2 గంటల సేపు సమయం కేటాయిస్తున్నాం. కానీ ఈ మంటపం సందర్శించడానికి కేవలం 1% ప్రజలు కూడా ఇటువైపు రావటం లేదు. కాబట్టి అందరూ కూడా ఇటువంటి వాటిని కూడా దర్శించి రాబోయే తరాలకు ఈ సంపదని అందించాల్సిన బాధ్యత అందరికీ ఉంది అని గుర్తు చేస్తూ 13-14 శతాబ్దాల మధ్యలో ఉండొచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ చరిత్రకు సంబంధించిన విషయాలు ఇక్కడ ఏమైనా ఉన్నాయా అని అడిగితే లోపలికి వెళితే మీకు చూస్తే తెలుస్తుందన్నారు. కానీ లోపల దీని చరిత్రను చెప్పేటువంటి విషయాలు ఎక్కడ రాసి గైడెన్స్. కాబట్టి ఇటువంటి చోట వీటికి సంబంధించినటువంటి విషయాలను
ఆంగ్లంలో కానీ లేదా హిందీలో కానీ లేదా తెలుగు ఏదైనా సరే స్థానిక భాషలో కానీ ఇవి ఉన్నట్టయితే కనుక ఈ విషయాలన్నీ కూడా మనకు రాబోయే తరాలకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. లేదంటే ఊరికేదో బొమ్మల్ని చూసినట్టుగా చూస్తాం వెళ్ళిపోతాం. కాబట్టి ఈ చరిత్ర తెలుసుకునే అవసరం కూడా ఉంది. ప్రభుత్వం వైపు నుంచి కూడా దీనికి సంబంధించి ఏదైనా ప్రయత్నం చేస్తే బాగుంటుంది. స్పష్టత ఉండాలి, ఇష్టం ఉండాలి, ఇటువంటి వాటిని రక్షించుకోవాలా అనేటువంటి తపన ఉండాలి. కేవలం ప్రభుత్వంతో సరిపోదు, ప్రజల్లో కూడా ఈ అవగాహన రావాలి. ప్రజలు కూడా దీని పట్ల చైతన్యం కలిగి ఉన్నట్లయితే ప్రజలు కోరుకుంటే ప్రజలు దిగి వస్తారు. అయితే ప్రజలు కోరుకోవాలి, ప్రజలు కోరుకున్నప్పుడే అన్ని పనులు సక్రమంగా జరుగుతాయి. కాబట్టి ఇంతటి అద్భుతమైన దేవాలయాల్లో మనం వస్తున్నప్పుడు విచిత్రమైనటువంటి వస్త్రధారణతో మనం దేవాలయాల్లోకి వస్తున్నాం. సరే, ఇక్కడ వాతావరణం చాలా వేడిగా ఉంటుంది, సుఖమైనటువంటి వస్త్రాలు ధరించాలని ఉంటుంది. కానీ మన సాంప్రదాయ వస్త్రాల్లో కూడా సుఖాన్ని ఇచ్చేటువంటి పంచెలు, దుపాలు ఇట్లాంటివి ఉన్నాయి. కాబట్టి వాటిని ధరించి, అట్లాగే మహిళలు కూడా చీరలు, సాంప్రదాయంలో ఉన్నటువంటి బట్టలకు ధరించి వచ్చినట్లయితే ఇక్కడ దాని యొక్క ప్రాధాన్యత లేదా కంటే దాని యొక్క పవిత్రత మనం కాపాడినట్టు అవుతుంది. కాబట్టి మనం ఈ సాంప్రదాయాలను కాపాడే విషయంలో మనందరం కూడా పాలు పంచుకోవాలి. మనందరం కూడా దాని పట్ల శ్రద్ధ వహించాలి. గోపురం అయిపోయిందంట, బండి వస్తున్నారు. అన్నదానం అర్థం